హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ దసరా స్పెషల్ కట్టె పొంగలి. ఇది దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటారండి. గుళ్ళల్లో కూడా ప్రసాదాలుగా పెడతారు. తమిళనాడులో ఇది చాలా ఫేమస్ రెసిపీ. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాల్టి వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా దీనికోసం 1 కప్పు బియ్యాన్ని, ఇది 250 గ్రాములు ఉంటుంది, బియ్యాన్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి హాఫ్ అన్ అవర్ పాటు వీటిని బాగా నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకొని 1 కప్పు పెసరపప్పును తీసుకున్నాను. మనం బియ్యాన్ని 1 కప్ తీసుకున్నాం కాబట్టి సేమ్ క్వాంటిటీ పెసరపప్పు కూడా తీసుకోవాలి. 250 గ్రామ్స్ తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయాక మనకి మంచి అరోమా రావడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్ రైస్, అలానే 1 కప్ మూంగ్ దాల్కి మనం డబుల్ క్వాంటిటీ అంటే 4 కప్స్ వాటర్ని తీసుకోవాలి. 1 కప్ రైస్, 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం, 2 కప్పులు అయినాయి కాబట్టి 4 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని ఇవి కొంచెం మరిగాక దీంట్లో మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న 1 కప్పు బియ్యాన్ని దీంట్లో వేసేసుకుందాం. అలానే మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాలు బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఒకసారి రైస్ని కలుపుకుందాం. కొంచెం వాటర్ ఉన్నాయి, ఇంకొక 5 మినిట్స్లో ఇది అంతా మెత్తగా ఉడికిపోతుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా మగ్గనిద్దాం. ఈ రైస్ చక్కగా కుక్ అయ్యి రెడీ అయ్యే లోపల మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఇది కొంచెం హీట్ అయ్యాక దీంట్లో 4 పచ్చిమిర్చిని స్లైసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. అలానే 3 ఇంచుల అల్లం ముక్కను తీసుకొని సన్నగా తరిగి ఆ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 3 టేబుల్ స్పూన్ల కాజు కూడా వేసుకొని 2 రెమ్మల కరివేపాకును వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా 2-3 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాలని వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం దీంట్లో 2 పించుల ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ కొంచెం వేస్తే సరిపోతుందండి, ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది. రైస్ కూడా చక్కగా కుక్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు మనం దీంట్లో 1 గ్లాస్ వాటర్ని బాగా వేడి చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకున్నాక దీన్నంతా బాగా కలుపుకుందాం. ఇలానే పోపు పెట్టేస్తే గట్టిగా అనిపిస్తుందండి కట్టె పొంగలి, అందుకే వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాజు మిర్చి పోపుని దీంట్లో యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే కట్టె పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ కట్టె పొంగలి మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి. ఇది ఎలా కుదిరిందో నాకు మీ సపోర్ట్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.